శ్రీ గురుభ్యో నమ. రేపు మంగళవారం కదమ్మా. మంగళవారము కుజుడు అధిపతి. మంగళవారం కుజుడు అధిపతి. అతను మంగళకరుడు, ఎర్రని వాడు. కాబట్టి మీరు ఏదైనా అప్పులు చేయకండి. మంగళవారం రోజు అప్పు చేయకూడదు. మీకు ఏదైనా అప్పులు ఉంటే అప్పులు తీర్చండి. ఏదైనా లోన్ తీసుకొని, ఇల్లు లోన్ తీసుకొని, భూమి లోన్ తీసుకొని, అట్టాటి 100 రూపాయలు అప్పు తీర్చండి. లేదంటే భూమి అడ్వాన్సులు తీసుకొని వాళ్ళకి కట్టండి. ఎందుకంటే నువ్వు మంగళవారం ఏం చేస్తావంటే అలానే మళ్ళీ చేస్తూ ఉంటావు. అప్పు చేసానుకో మళ్ళీ అప్పు చేస్తావు, అప్పు తీర్చానుకో మళ్ళీ అప్పు తీరుస్తావు. ఎందువల్లంటే అతను మంగళకరుడు, భూమిపుత్రుడు. కాబట్టి భూమికి సంబంధించినవన్నీ ఆయన చేస్తాడు. కాబట్టి ఆయనకి ఎర్రని వస్త్రాలతో ఎర్రని వస్త్రం ఉంటే దానం చేయండి, ఎర్రని పూలతో పూజ చేయండి. ఏదో గుళ్ళో చేయండి, లేకపోతే ఇంట్లో చేయండి. అలా చేసుకోండి. లేదు మీకు ఎవరికైనా పెళ్ళిళ్ళు కాలేదనుకోండి, పెళ్ళి లేట్ అవుతున్నది, సంబంధాలు వస్తున్నాయి రావడం అనేవాళ్ళకి కొందరికి అంగారక దోషం ఉంటుంది, అంటే కుజ దోషం ఉంటుంది. అలాంటి వాళ్ళు మంగళవారం మధ్యాహ్నం 3-4 రాహుకాలం. ఈ రాహుకాలంలో రాహుకి అధిపతి దుర్గాదేవి. ఆ 3-4 దేవుళ్ళలో ఉంటే రాహుకాలం వెలిగించుకోండి, మంచిది. 9 వారాలు వెలిగించండి. లేదు అనుకున్నప్పుడు ఇంట్లోనే ఏదైనా ఎర్ర జాకెట్ అయినా వేసుకొని, ఎర్రదైనా కట్టుకొని ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః కనీసం మీరు ఎన్నిసార్లు చెప్తే సార్లు చేయండి. ఎందుకంటే రాహుకి అధిపతి దుర్గా. మంగళవారం ఇలాంటి పెళ్ళిళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి అంగారక దోషం ఉండి ఆగిపోతుంది, సంబంధాలు రావు. అలాంటి వాళ్ళు మీరు ఆ పని చేసుకోండి. ఓం దుమ్ దుర్గాయ నమః. ఎవరితో మాట్లాడవాకండి, మౌనంగా ఉండాలి ఇట్లాంటి వాటికి. అలా చేసుకోండి. కాబట్టి చిన్న పరిహారాలు చేసుకుంటే మీ సమస్య కొంచెం తీరుతుంది, అది కొంచెం అనుకూలంగా వస్తుంది మీకు. అది చెప్పేది. మంగళవారానికి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ అనుకో. ఓం శరవణ భవ అనుకుంటే ఇంట్లో భార్యాభర్తల కొంచెం అనుకూలంగా లేకపోయినా ఏవైనా మంగళకరుడు కాబట్టి కుజుడు ఇలాంటి వాటికి అన్నిటికీ ప్రసిద్ధి. ఎర్రటి వాడు కాబట్టి ఎర్రటి వస్త్రము కానీ, ఎర్రటి పండు, ఎర్రటి పూలు ఇవన్నీ ఆయనకు నైవేద్యం పెట్టుకోండి. అలా చేసుకుంటే కొంత మీకు చిన్న పరిహారం చేసుకోండి. ఎందుకంటే అది అధిక మాసం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి అధిక మాసంలో నువ్వు ఏం చేసినా మంచి ఇంకొంచెం రెట్టి ఫలితం వస్తుంది అన్నమాట. 100 రెట్లు ఈ రెట్లు ఫలితాలు వస్తాయి. కాబట్టి మీకు ఏమైనా ఇలాంటివి ఏమన్నా ఉంటే రేపు మంగళవారం పరిహారాలు చేసుకోండి, మంచిది. ఓం శ్రీ గురుభ్యో నమః.